ఏలూరు జిల్లా రాజన్నగూడెంలో శ్మశాన వాటికను కబ్జా చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో సరైన వసతులు లేక నిర్వాసితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టు వల్ల తాము సర్వం కోల్పోయామని అన్నారు. తమకు నిర్మించి ఇచ్చిన ఇళ్లలో స్లాబుల వెంబడి నీరు కారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీలో ఉన్న స్థలాలను కూడా కొంతమంది ఆక్రమించారని, ప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని పోలవరం నిర్వాసితులు వేడుకుంటున్నారు. రాసనగూడెం గ్రామంలో నిర్వాసితులు ఇల్లు ఇచ్చారండి మాకు. మరి ఈ ఇల్లు మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆర్డీఓ వచ్చి తర్వాత చెల్లం ద్వారా ఎంఆర్ఓ గారు ఉండి పదే పదే పొమ్మంటాం, మేము రావటం, మరి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మరి సరైన సదుపాయాలు లేవు సార్. మరి ఇల్లు కురవటం కానీ, అలాగే పక్కన పక్కన ఉన్నటువంటి మన ఇళ్ల స్థలాలు అక్రమాలకు గురవటం, అలాగే మాకు ఇచ్చినటువంటి ఈ మన శ్మశాన వాటికను కూడా చాలామంది ఆక్రమించుకొని ఈరోజు చనిపోతే ఎక్కడ పెట్టాలో దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాం సార్. మేము మండలం అయిన విలేపాడు మండలం సార్ మాది. మాకు తాటిదుర్గం కాలనీ అని ఇక్కడ రాచనగూడెంలో ఇచ్చారు మాకు. అయితే మాకు శ్మశాన వాటికి కేటాయించిన భూమిని రాచనగూడెంలో ఉన్న కొంతమంది ఆక్రమించేశారు. మాకు ట్యాంక్ ఇల్లు అవి కూడా లీకేజ్ ఉన్నాయి సార్. మాకు ఆ సైట్లో కూడా కేటాయించిన భూమిలో కూడా కొంతమంది అక్రమంగా చర్చీలు ఇల్లు నిర్మించుకుంటున్నారు. దాని గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ పట్టించుకోవట్లేదు. ఇక మనకి రాసనగూడెం గ్రామంలో నిర్వాసితులు ఇల్లు ఇచ్చారండి మాకు. మరి ఈ ఇల్లు మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆర్డీఓ వచ్చి తర్వాత చెల్లం ద్వారా ఎంఆర్ఓ గారు ఉండి పదే పదే పొమ్మంటాం, మేము రావటం, మరి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మరి సరైన సదుపాయాలు లేవు సార్. మరి ఇల్లు కురవటం కానీ, అలాగే పక్కన పక్కన ఉన్నటువంటి మన ఇళ్ల స్థలాలు అక్రమాలకు గురవటం, అలాగే మాకు ఇచ్చినటువంటి ఈ మన శ్మశాన వాటికను కూడా చాలామంది ఆక్రమించుకొని ఈరోజు చనిపోతే ఎక్కడ పెట్టాలో దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాం సార్. మేము మండలం అయిన విలేపాడు మండలం సార్ మాది. మాకు తాటిదుర్గం కాలనీ అని ఇక్కడ రాచనగూడెంలో ఇచ్చారు మాకు. అయితే మాకు శ్మశాన వాటికి కేటాయించిన భూమిని రాచనగూడెంలో ఉన్న కొంతమంది ఆక్రమించేశారు. మాకు ట్యాంక్ ఇల్లు అవి కూడా లీకేజ్ ఉన్నాయి సార్. మాకు ఆ సైట్లో కూడా కేటాయించిన భూమిలో కూడా కొంతమంది అక్రమంగా చర్చీలు ఇల్లు నిర్మించుకుంటున్నారు. దాని గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ పట్టించుకోవట్లేదు. ఇక మనకి రాసనగూడెం గ్రామంలో నిర్వాసితులు ఇల్లు ఇచ్చారండి మాకు. మరి ఈ ఇల్లు మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆర్డీఓ వచ్చి తర్వాత చెల్లం ద్వారా ఎంఆర్ఓ గారు ఉండి పదే పదే పొమ్మంటాం, మేము రావటం, మరి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మరి సరైన సదుపాయాలు లేవు సార్. మరి ఇల్లు కురవటం కానీ, అలాగే పక్కన పక్కన ఉన్నటువంటి మన ఇళ్ల స్థలాలు అక్రమాలకు గురవటం, అలాగే మాకు ఇచ్చినటువంటి ఈ మన శ్మశాన వాటికను కూడా చాలామంది ఆక్రమించుకొని ఈరోజు చనిపోతే ఎక్కడ పెట్టాలో దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాం సార్. మేము మండలం అయిన విలేపాడు మండలం సార్ మాది. మాకు తాటిదుర్గం కాలనీ అని ఇక్కడ రాచనగూడెంలో ఇచ్చారు మాకు. అయితే మాకు శ్మశాన వాటికి కేటాయించిన భూమిని రాచనగూడెంలో ఉన్న కొంతమంది ఆక్రమించేసి